తుమ్మిడిహెట్టి నుంచి ప్రాజెక్టును కాళేశ్వరంకు మార్చడానికి మా దగ్గర ఎందుకు మార్చామన్న దానికి సంబంధించి మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. దమ్ముంటే నీకు నచ్చిన తేదీల్లో అసెంబ్లీలో చర్చ పెట్టు. అయితే ఒక షరతు ఏంటంటే మైక్ మాత్రం కట్ చేయొద్దు. అసెంబ్లీ వాయిదా వేసుకొని పారిపోవద్దు. ఎన్ని రోజులైనా సరే, ఎన్ని గంటలైనా సరే మేము చర్చ చేయడానికి సిద్ధమని మాజీ మంత్రి హరీష్ రావు ఒక ఛాలెంజ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విసిరాడు. సో ఆయన మొత్తం చాలా విషయాలు మాట్లాడాడు. అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బేసిన్లు తెలియదని, అండ్ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బేసిక్స్ తెలియవని ఆయన ఆరోపణలు చేశాడు. దాంతో పాటుగా ఇప్పుడు నేను చెప్పింది ఏమంటున్నాడు ఆయన, మీరు మైక్ కట్ చేయొద్దు అండ్ మేము ఎంతసేపైనా మాట్లాడతాం, ఇన్ని గంటలైనా సరే, ఇన్ని రోజులైనా సరే. అంటే దీని అర్థం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీలో చర్చ జరగాలన్న కోరిక లేదు, చర్చ జరగాలన్న ఇష్టం లేదు. వాళ్ళు కోరుకుంటున్నది ఏమిటంటే మేము బుల్డో చేసి పారేస్తాం. ఎందుకంటే మాకు బేసిన్లు తెలుసు, మాకు బేసిక్స్ తెలుసు, మాకున్న పరిజ్ఞానం, మాకున్న పాండిత్యము మిగతా వాళ్ళకి ఎవరికి లేదు. ఇరిగేషన్ రంగంలోనైనా ఏ రంగంలోనైనా సరే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి, బీఆర్ఎస్ పార్టీకి ఉన్నంత ఏమంటాం మనం, నాలెడ్జ్ ఇది ఎవరికి లేదు. మిగతా పార్టీలకు లేదండి. కాంగ్రెస్కు లేదు, బీజేపీకి లేదు, మరో పార్టీకి లేదు. బీఆర్ఎస్ పార్టీకే ఉంది. బీఆర్ఎస్ పార్టీ మినహా తెలంగాణ ప్రయోజనాలు కోరుకునే పార్టీ ఇంకొకటి లేదు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను రక్షించే రాజకీయ శక్తి మరొకటి లేదు ఎక్సెప్ట్ బీఆర్ఎస్ మాత్రమే. అది ఇంటి పార్టీ కాబట్టి, ఇంటి పార్టీ అంటే మళ్ళీ కేసీఆర్ ఇంటి పార్టీ కాదు, తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ. సో తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ కనుక మాకు తప్ప తెలంగాణ ప్రజల ప్రయోజనాలను రక్షించాలన్న సోయి అంటే స్పృహ మరొక రాజకీయ పార్టీకి ఉండదు అనేది కూడా వాళ్ళకు బలంగా ఉంది. చాలా సందర్భాల్లో వాళ్ళు ఈ విషయాలు కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు నేను చెప్పాలంటే హరీష్ రావు కామెంట్స్ మనం ఒకసారి గమనిస్తే ఎన్ని గంటలైనా ఎన్ని రోజులైనా చర్చ సిద్ధం అంటూనే అదే సందర్భంలో మేము ఎంతసేపైనా మాట్లాడతామని అని చెప్తున్నాడు. అంటే అసెంబ్లీలో, తెలంగాణ అసెంబ్లీలో 119 మంది సభ్యులు ఉన్నారు. 119లో అధికార పార్టీకి 64 మంది, 65 మంది ప్లస్ సిపిఐ 66 ప్లస్ బీఆర్ఎస్ నుంచి చేరిన 10 మంది, అంటే 76 మంది సభ్యుల బలం అవుట్ ఆఫ్ 119కు 76 బలం యాజ్ ఆన్ టుడే కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలు 28 మంది. సో బీఆర్ఎస్ పార్టీ నంబర్ను బట్టి సరే పోనీ టెక్నికల్గా 39 మంది గెలిచారు, 38 మంది కంటోన్మెంట్ ఓడిపోయింది కనుక 38 అనుకుందాం. 38 మెంబర్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బీఆర్ఎస్ కనుక ఆ నంబర్ రీత్యా కూడా వాళ్లకు ఒక సమయం అంటూ స్పీకర్ కేటాయిస్తాడు. అది స్పీకర్ విచక్షణాధికారాల కిందికి వస్తుంది. స్పీకర్ ఎవరికి ఎంత ఇవ్వాలి సంఖ్యాబలాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. సో ఈ సంఖ్యాబలాన్ని బట్టి డిసైడ్ అయినప్పుడు అధికార పక్షానికి ఎంత సమయం ఇవ్వాలి, ప్రతిపక్షాలకు ఎంత ఇవ్వాలి. ప్రతిపక్షాల్లో కూడా ఇప్పుడు సిపిఐ ఉంది అండ్ బీజేపీ ఉంది. బీజేపీకి 8 మంది ఉన్నారు, ఎంఐఎంకు 7 ఉన్నారు. సో ఈ శాసనసభ్యుల సంఖ్యను బట్టి అంటే ఏ పార్టీకి ఎంతమంది ఎమ్మెల్యేల బలం ఉంది, ఎమ్మెల్యేల నంబర్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు, అంటే స్పీకర్ డిసైడ్ చేస్తారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తోంది? బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు చెప్తున్న విషయం ఏంటి? మాకు మైక్ కట్ చేద్దా బాబు, మేము మాట్లాడేంతసేపు మైక్ కట్ చేయడానికి వీలే లేదు, ఇది కండిషన్. మీరు అసెంబ్లీ ఎప్పుడైనా సరే ఏ తేదీలోనైనా పెట్టండి, ఎన్ని రోజులైనా పెట్టండి, మేము మాట్లాడడానికి సిద్ధం. అంటే ఇది ఎందుకు చెప్తున్నారు వాళ్ళంటే చర్చ కనుక జరిగితే అప్పుడు గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా వాళ్ళు వీడియోలో ప్రదర్శించే అవకాశం ఉంది. ఎవరు? కాంగ్రెస్ పార్టీ, అంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, లేదా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్, లేదా ఉప ముఖ్యమంత్రి భట్టి, వాళ్ళందరూ అటాక్ చేసే అవకాశం ఉంది. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బేసిన్లు లేవు, భేషజాలు లేవని అన్నాడు. ఆ మాట ఉపసంహరించుకున్నట్టుగానే చెప్పాలి వీళ్ళు. ఆ మాట కేసీఆర్ అన్నందుకు మేము పశ్చాత్తాప పడుతున్నాము అనో, లేకుంటే అటువంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదనో చెప్పాలి. అంటే
అధికారంలో ఉన్నప్పుడు బేసిన్లు లేవు, భేషజాలు లేవు. రాయలసీమ కరువును పారదోలడానికి నేను శక్తివంచన లేకుండా పనిచేస్తాను అని దేశోద్ధారకుని పాత్రలో కేసీఆర్ మాట్లాడిన విషయాలన్నీ కూడా రేపు అసెంబ్లీ సమావేశం జరిపితే బట్టబయలు చేసే అవకాశం ఉంది. ఎవరు అధికార పక్షం ఊరుకోదు కదా. అధికార పక్షం చేతులు ముడుచుకొని కూర్చొని వాళ్లకు బీఆర్ఎస్ పార్టీకి మొత్తం మైకు ఇచ్చేస్తే బీఆర్ఎస్ పార్టీ మొత్తం బుల్లో చేసి పరేస్తుంది. అసెంబ్లీలో ఇంకా అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ లేకుంటే బీజేపీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు ఎవరు మాట్లాడనంత వాగ్ధాటితో, వాక్పటిమ అంటాం కానీ వాక్పటిమతో, అట్లాగే వాళ్ళకున్న జ్ఞానానంతా కూడా మొత్తం సమస్త ప్రజానీకానికి పంచడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. ఎందుకంటే జ్ఞానం ఇంకొకరికి లేదు, బీఆర్ఎస్ పార్టీకే ఉంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులకి ఆ జ్ఞానం పుష్కలగా ఉంది కనుక వాళ్ళు జ్ఞానాన్ని అందజేస్తారండి. సో మేము ఇరిగేషన్ విషయంలో టీఎంసీలు, కీసక్కులు, లేకపోతే గోదావరి, కృష్ణ, ఈ నదులు, వాటి ప్రవాహం, వాటికి సంబంధించిన ఇష్యూస్, తర్వాత ఇది ఇంకా ఇతరత్ర నదీ జలాల సమస్యలు, అంతరాష్ట్ర సమస్యలు, ఇవన్నీ మాకు మొత్తం కొట్టిన పిండి మాకు. కాబట్టి ఇంకా మేము మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు, మేము లేచి నిలబడ్డప్పుడు ఇంకా మా మైక్ కట్ చేయొద్దు అంటే ఏమిటి? ముందే మీరు స్పీకర్ను ఎట్లా శాసించడానికి ప్రయత్నిస్తున్నట్టు? బీఆర్ఎస్ పార్టీ అయినా మరొక పార్టీ అయినా అసెంబ్లీ సమావేశం పెట్టండి అన్నంతవరకు ఓకే. చర్చలకు మాకు అభ్యంతరం లేదు అన్నంతవరకు ఓకే. చర్చల్లో మేము పార్టిసిపేట్ చేస్తామన్నంతవరకు ఓకే. కానీ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి? కేసీఆర్ వస్తారా రారా? ఎందుకంటే రావాల్సింది కేసీఆర్. ఎందుకంటే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆరే వైసీపీ నాయకురాలు రోజా ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మాట్లాడిన విషయాలన్నీ కూడా వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాయలసీమ గురించి కానీ, రాయలసీమలో కరువు ప్రాంతాల గురించి కానీ, అట్లాగే తన సపోర్ట్ ఎట్లా ఉంటుందో అనే విషయాల గురించి కానీ, గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం గురించి కానీ, ఇవన్నీ కూడా కేసీఆర్ మాట్లాడిన విషయాలు. అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఈ మధ్యకాలంలో జరిపిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్లో చాలా విషయాలు వాళ్ళు బయటపెట్టారు. గతంలో ఏ రకమైన ఒప్పందాలు చేసుకున్నారు, ఎక్కడెక్కడ ఏ సమయంలో ఏ రకంగా తెలంగాణకు అన్యాయం జరిగే విధంగా, తెలంగాణ రైతులకు నష్టం జరిగే విధంగా హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ ఎక్కడెక్కడ సంతకాలు పెట్టారు, ఎప్పుడు పెట్టారు, తేదీలతో సహా వాళ్ళు వివరిస్తున్నారు. సో ఇప్పుడు అవన్నీ తప్పని వీళ్ళు చెప్పే అవకాశం ఉంది. ఎవరు? బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా తాము చేసిన దాన్ని అవును మా వల్ల జరిగింది, పొరపాటు జరిగిందని, లేకపోతే ఏదో సంథింగ్ మాట్లాడేసాం ఆ టైంలో అని కానీ వాళ్ళు ఒప్పుకునే రకం కాదు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఒక అడుగు వెనక్కి వేసే రకం కాదు. వాళ్ళు ఎంతసేపు అయినా సరే బుల్లో చేసి పరేస్తారు. అందుకనే హరీష్ రావు చూడండి చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు. షరతులు ఉంటాయి. ఒక్క షరతు, అసెంబ్లీ సమావేశాలు పెట్టాలి, అయితే ఒక షరతు అంటూ ఆయన చెప్తున్నాడు. మేము ఎంతసేపు మాట్లాడా మా మైక్ కట్ చేయొద్దు, లేదా అసెంబ్లీ వాయిదా వేసుకొని పారిపోవద్దు. అసెంబ్లీ వాయిదా వేయాలా, అసెంబ్లీ ఎట్లా నడపాలి, అండ్ అసెంబ్లీలో నేను చెప్పినట్టుగా సంఖ్యాబలాన్ని బట్టి ఎవరికి ఎంత సమయం కేటాయించాలి, ఎవరి మైక్ ఎప్పుడు కట్ చేయాలి, ఇదంతా కూడా స్పీకర్ విచక్షణ. స్పీకర్కు ఆ రకమైన సర్వాధికారాలు ఉన్నాయి. స్పీకర్ను క్వశ్చన్ చేయడానికి లేదు. అసెంబ్లీ మొత్తం ప్రాంగణం వరకు ఆయన సుప్రీం. ఎవరు? స్పీకర్. ఇప్పుడు స్పీకర్గా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్. కనుక స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి, తాము నిలబడ్డప్పుడు తాము మైక్ కట్ చేయొద్దు, తాము ఎంతసేపైనా మాట్లాడతాము, తాము ఎన్ని రోజులైనా మాట్లాడతాము అని ముందే స్పీకర్ను ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా, లేదా స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోవాలో వీళ్ళే డిసైడ్ చేసి చెప్తుండడం అనేది నిజంగా చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.